మొన్న క్యాజువల్‌గా వేరే టీమ్ వాళ్ళతో మాట్లాడుతుంటే తను మెన్షన్ చేస్తున్నారనమాట. మా టీమ్‌లో బేసిక్ యూనిట్ టెస్ట్ చేయట్లేదు. అలా షిఫ్ట్ చేసేస్తున్నారు టెస్టింగ్‌కి. ఏమన్నా అంటే మేమన్నీ చేస్తే మీరెందుకు అని అంటున్నారు అని చెప్పి ఒకళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. ఓకే. సో, ఐ ఫెల్ట్ వెరీ సాడ్. నేను షాక్ అయ్యాననమాట. అర్రే! అని. సో, కానీ మనం ఒక నిజం మాట్లాడుకోవాలి. కంపెనీస్‌కి టెస్టర్స్ తగ్గిపోతున్నారు. అవసరం ఉండట్లేదు వాళ్ళకి. ఓకే. ఈ వీడియోలో నేను మీరు ఈ టూల్స్ నేర్చుకోండి, ఆటోమేషన్ నేర్చుకోండి, ఆటోమేషన్‌లో ఇవన్నీ నేర్చుకోండి, ఈ కోర్స్ చేయండి అనైతే నేను చెప్పను. మనము ఒక టెస్టర్‌గా మన మైండ్‌సెట్‌ని ఎలా వర్క్ చేసుకోవాలి, మన మైండ్‌సెట్‌ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ మనల్ని మనం ఒక వాల్యుబుల్ టీమ్ మెంబర్ లాగా ఎలా పోర్ట్రే చేసుకోవాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే. నిజాలు మాట్లాడుకోవాలి అంటే కంపెనీలకి టెస్టర్ అవసరం లేదు. వాళ్ళు ఏఐ ఏజెంటో ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే టూల్స్ క్రియేట్ చేసేసారు కదా! సెల్ఫ్ హీలింగ్ టూల్స్ అంటే ఏదన్నా బగ్ వచ్చినా అది దానికి దానికే రిజాల్వ్ చేసుకొని, హీల్ చేసుకొని వర్క్ చేస్తది. అలా టూల్స్ వచ్చేసినాయి కదా! అలాంటి టూల్స్ వాడుతున్నారు. ఇట్లాగా అవసరం లేదు. కానీ క్యూఏ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కానీ ఈ టెస్టర్ అన్నది ఇవాల్వ్ అవుతుంది. నేను ముందు మీకు చెప్పాను కదా! మాన్యుయల్ క్యూఏ చనిపోతుందా ఆ వీడియోలో వెళ్లి చూడండి. ఈ క్యూఏ అన్న రోల్ ఇవాల్వ్ అయితుంది వేరే రోల్ లాగా. క్యూఏ అన్న రోల్ క్యూఏగానే ఉండట్లేదు. ఓకే. ఉన్నా కూడా చాలా తక్కువ పొజిషన్స్ ఉంటున్నాయి. ఇదివరకు 15 మంది ఉంటే ఇప్పుడు ఓన్లీ 7 మెంబర్స్‌కి మాత్రమే ఆ పొజిషన్ ఉంటుంది. మరి క్యూఏ అవసరం లేకపోతే ఎవరు కావాలి వాళ్ళకి? వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలి. ప్రోడక్ట్‌ని, వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని ప్రొటెక్ట్ చేసి దాని దాంతో పాటు ప్రయాణించే ప్రాబ్లమ్ సాల్వర్స్ వాళ్ళకి కావాలి. సో, ఈ రోల్‌తో పాటు మనం కూడా ఇవాల్వ్ అవ్వాలి. అదేంటి మరి బిజినెస్ అనలిస్ట్‌లు ఉన్నారు కదా! మరి వాళ్ళేం చేస్తారంటే ఎవరికి వాళ్ళు పనున్నారు. వాళ్ళ లైన్‌లో వాళ్ళు ఎతుక్కుంటున్నారు. మన లైన్‌లో మనం ఎలా ఇవాల్వ్ అవ్వాలి అన్నది మనము ఎతుక్కోవాలి. ఓకే. ఒకవేళ మీరు ఇంకా అరే! రిక్వైర్మెంట్స్ వస్తాయి. రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత యూజ్ కేసెస్ రాసుకుందాము. యూజ్ కేసెస్ అయిన తర్వాత టెస్ట్ కేసెస్ చేద్దాము. టెస్ట్ కేసెస్ అయిపోయిన తర్వాత కోడ్ కోసం వెయిట్ చేద్దాము. డెవలపర్ కోడ్ డిప్లాయ్ అయ్యింది అని చెప్తే మనం అప్పుడు టెస్ట్ చేద్దాము అని మీరు వెయిట్ చేస్తుంటే గనక చాలా రాంగ్ మైండ్‌సెట్ అండ్ రాంగ్ కాన్సెప్ట్‌తో ఉన్నారు. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చేంజ్ దట్ మైండ్‌సెట్ షిఫ్ట్. ఈ ప్రాసెస్ అంతా తప్పేమి కాదు. ఇదంతా టెస్టింగ్ ప్రాసెస్, ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్. ఏంటి రిక్వైర్మెంట్స్ రావటం, మనం టెస్ట్ చేయడం, బగ్స్ రిపోర్ట్ చేయటం, మళ్ళీ అవి రీటెస్ట్ చేయటము, ఒక మంచి ప్రొడక్ట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి పంపించడం ఈస్ ఎ టెస్టింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. కానీ ఇది సరిపోదు. యూ నో అర్థమవుతుందా? ఇదొక్కటి సరిపోదు. ఇదొక్కటి చేస్తే సరిపోదు. ఇప్పుడు లీడర్‌షిప్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు గదా! మనకి టీమ్ ఎంత మెంబర్స్ కావాలి, ఏ రోల్స్ కావాలి అని లీడర్‌షిప్ మెంబర్స్ డిస్కస్ చేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. వాళ్ళు చూసేటప్పుడు ఓకే. మనల్ని టెస్టింగ్ టీమ్ వాళ్ళని చూస్తున్నారనుకోండి. వాళ్ళు డూ యూ థింక్ దే సే ఓహ్! ఈ అమ్మాయి ఒక 112 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసింది. గుడ్ జాబ్. ఈ అమ్మాయిని పెడదామా అని చూస్తారా? మీరే చెప్పండి. లీడర్‌షిప్ వాళ్ళు అసలు ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయో కూడా వాళ్ళకి తెలుసా? హ్మ్. లీడర్‌షిప్ అంటే ఇప్పుడు మన మేనేజర్స్‌కి ఆళ్ళ మేనేజర్స్ నుంచో, ఆ పై మేనేజర్స్ నుంచో ఆర్డర్స్ పాస్ అవుతాయి డౌన్. సో, మన మేనేజర్‌కి ఓకే. మనం రోజు అప్డేట్ ఇచ్చినా గూడా బట్ డు దే ఈస్ ఇట్ వాల్యుబుల్? డు దే థింక్ ఓకే. టెస్ట్ కేస్‌లున్నాయి ఎవడన్నా రన్ చేయొచ్చు కదా! ఈ అమ్మాయి మనకు అవసరమా? అని చెప్పి అనుకోవచ్చు కదా వాళ్ళు. వాళ్ళు ఏం చూస్తారంటే ఇంపార్టెంట్ క్వెషన్ మెయిన్‌గా ఏం చేస్తారంటే ఈస్ షీ యాడింగ్ వాల్యూ టు ద టీమ్? అది చూస్తారు. ఈ వాల్యూని ఎలా యాడ్ చేయాలి అనేది మనమే ఆ రోల్‌ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో, ఒక టెస్టర్ లాగా థింక్ చేయటం ఆపేసి, ఈ క్వాలిటీ గురించి ఎక్కువ థింక్ చేయాలి మనం. ఇదివరకి ఎస్ఎంఈస్ అనేవాళ్ళు కదా! సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టీస్ అని. అలా కాకుండా మనం వి ఓన్ ద క్వాలిటీ. వి డోంట్ ఓన్ ద టెస్ట్ కేసెస్. వి డోంట్ ఓన్ ద ఏంటి ద టెస్టింగ్ ప్రాసెస్. బట్ వి ఓన్ ద క్వాలిటీ అన్నట్టు మనము బిహేవ్ చేయాలి. సో, అలా థింక్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అదే అంటారు చూడు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని. అట్లాగా థింకింగ్ ప్రాసెస్ మార్చుకొని ఓకే. నౌ ఐయామ్ ది ఓనర్ ఆఫ్ దిస్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అని చెప్పి మనకి మనము మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆలోచించడం మార్చాలి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకో నేను ఏం టెస్ట్ చేయాలి దీంట్లో అని అడగటం ఆపేయాలన్నమాట. అలా అడగొద్దు మిమ్మల్ని మీరు. ఎలా అడగాలంటే ఓకే. వాట్ కెన్ గో రాంగ్ విత్ దిస్? ఈ ప్రాజెక్ట్ ఇప్పుడొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌తో వాట్ ఆల్ కెన్ గో రాంగ్? సరే అంటే నెగెటివ్ టెస్ట్ కేసెసా శిరీష అని చెప్పి మీరనొచ్చు. హై లెవెల్, ఒక లెవెల్ అంటే నెగెటివ్ టెస్ట్ కేసెస్, పాజిటివ్ టెస్ట్ కేసెస్ పక్కన పెడితే ఒక లెవెల్ పైకి ఎళ్లి
కస్టమర్కి ఇది ఎలా బెనిఫిట్, ఇది ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు కస్టమర్ పెయిన్ పాయింట్ ఏంటి, వాళ్ళకి హౌ ఆర్ వి సాల్వింగ్ దిస్ పెయిన్ పాయింట్, అండ్ ఈ పెయిన్ పాయింట్ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే కొంచెం అనాలిసిస్ అన్నది మీరు ఏంటి బిజినెస్ ప్లస్ ఏంటి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అన్నది మీరు కొంచెం ముందే చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక హయ్యర్ లెవెల్లో. ఫర్ ఎగ్జాంపుల్స్ నేను క్లెయిమ్స్ డేటా చెప్పాను అనుకోండి, క్లెయిమ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందా, క్లెయిమ్స్ ఫెయిల్ అయితే కస్టమర్కి ఎంత లాస్ వస్తుంది, ఒకవేళ ఆ క్లెయిమ్స్ ఫైల్ ప్రాసెస్ కాకపోతే పైప్ లైన్లో ఏమి డిసాస్టర్స్ జరగవచ్చు, ఒకవేళ మన కంపెనీ నుంచి ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా మనకి వీళ్ళకి ఇవ్వటానికి, అండ్ వాళ్ళ ఫైల్ ఎంత పెద్దగా ఉంటుంది, సంథింగ్ ఇలా హయ్యర్ లెవెల్లో. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మైగ్రేషన్ ప్రాజెక్ట్ అనుకోండి, అంత యూఐనే మనం ఓకే రీఫ్యాక్టర్ చేస్తున్నాం, ఎక్కడికో మైగ్రేట్ చేస్తున్నాం, ఆర్ సంథింగ్ అంటే ఎలా చెప్పాలబ్బా, నా యూఐని రీఫ్యాక్టరింగ్ చేస్తున్నారు, యూఐలో ఏమీ చేంజ్ ఉండకూడదు, యూఐ యాజ్ ఈస్గా ఉండాలి, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు. ఓకే, ఇలా ఉందనుకో, అప్పుడు మీరు ఎట్లా ఆలోచించాలంటే ఓకే ఇవి చేంజ్ చేస్తున్నప్పుడు, ఓకే ఇదంతా మీరు చేంజ్ చేస్తున్నారు కదా, రీఫ్యాక్టరింగ్ చేసేటప్పుడు హౌ అ టెస్టర్ కెన్ బి యూస్ఫుల్ అంటే మనం మళ్ళీ రిగ్రెషన్ చేసేస్తాము, రిగ్రెషన్ చేసాం అంతా పాస్ అయింది అన్నకంటే కూడా ఒక లెవెల్ పైకి వెళ్ళి యూల్సే ఓకే మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నాం కదా, ముందు మార్చినప్పుడు ఒక శాండ్ బాక్స్ ఎన్వైర్న్మెంట్లో మనము చేయొచ్చా, దెన్ వీ విల్ ప్లగ్ ఇట్ ఇన్ టు లైక్ అప్పర్ ఎన్వైర్న్మెంట్స్. ఇట్లా కమ్అప్ విత్ క్రియేటివ్ ఐడియాస్ దట్ యూ కెన్ సజెస్ట్. ఇప్పుడు మనం ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే అక్కడ చాలా మందికి ఎక్కువ తెలుసు అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ మీ. ఓకే, చాలా మంది డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు టెక్నికల్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ టెక్నికల్ కాన్వర్జేషన్, ఆ ఇంటెలిజెంట్ కాన్వర్జేషన్స్లో మనం పార్టిసిపేట్ చేయలేకపోతే వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ, వీఆర్ జస్ట్ లిసనింగ్ అండ్ టేకింగ్ ఇన్పుట్. సరే మీరు చెప్పండి, నేను వింటాను, నేను విని ఆ టెస్ట్ కేసెస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. దాంట్లో కూడా వాళ్ళే చెప్తారు, శిరీష ఈ మాడ్యూల్ టెస్ట్ చేయాలి, లేకుంటే ఇగో ఇది చేయాలి అని చెప్పి. సో దెన్ యూఆర్ నాట్ యాడింగ్ అ వాల్యూ, యూఆర్ జస్ట్ ప్యాసివ్ క్యూఏగా ఉన్నారనమాట. సో ఆ ప్యాసివ్ క్యూఏ ఇప్పటికి రోల్ ఖతం అయిపోతుంది. సో మైండ్ సెట్ చేంజ్ చేసుకోకపోతే ఆ ప్యాసివ్ రోల్లోనే ఉంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తా ఉంటున్నా అంటే మనకి విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మా కంపెనీలో మా CEO ఫస్ట్ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ టౌన్ హాల్ మీటింగ్లో పెట్టి ఇంట్రడక్షన్లో ఏం చెప్పాడంటే, ఎవ్రీబడి హియర్, ఐ వాంట్ ఎవ్రీబడి హియర్ టు బీ సెల్ఫిష్ అబౌట్ దర్ కెరియర్ అని చెప్పారనమాట ఆయన. ఇంత ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు అని. బట్ తర్వాత ఆలోచిస్తే దట్ ఈస్ కరెక్ట్, అలాగే ఉండాలి. కానీ కొంతమంది షో ఆఫ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు షో ఆఫ్ అంటే చూడు విజిబిలిటీ ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాం మన మేనేజర్కి తెలియాలి. ఇప్పుడు మనం ఓన్లీ క్యూఏ టీమ్తో వర్క్ చేయం కదా, మనం క్రాస్ ఫంక్షనల్ వర్క్ చేస్తాము. సో డెవ్ లీడ్స్తో వర్క్ చేస్తాము, ప్రోడక్ట్ లీడ్స్తో వర్క్ చేస్తాము, మార్కెటింగ్ టీమ్ ఆర్ కస్టమర్ ఫేసింగ్ టీమ్. సో ఇలా రకరకాల టీమ్స్తో మనం వర్క్ చేస్తాము డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, డేటా వేర్ హౌస్ టీమ్ ఏదన్నా, లాట్ ఆఫ్ అదర్ టీమ్స్ గెట్ ఇన్వాల్వ్. సో మీ విజిబిలిటీ ఎలా వస్తుంది, ఈ ప్రాజెక్ట్లో మీరు ఏమైనా చేసి మాట్లాడగలిగితే ఏంటి ఇగో ఈ ఇష్యూ వచ్చింది, ఇది వచ్చింది, ఇది ఒకటి. నాకు ఎప్పుడు మా ఒక టెస్టర్ ఒక ఆమె ఉండారు వాళ్ళు అనమాట, ఆమెను చూస్తే ద వే షీ టాక్స్, ద వే షీ బిహేవ్స్ అండ్ ద వే షీ ఆర్గ్యూస్ విత్ ద డెవలపర్స్, నాకేమనిపిస్తుంది తెలుసా, వామో ఇప్పుడు ఈవిడ వీళ్ళ తాట తీస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా అట్లాగే మాట్లాడేదన్నమాట. అండ్ షీఈస్ అ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. నాకు చాలా మంచిగా అనిపించేవాళ్ళు తను, అంటే చాలా అగ్రెసివ్గా కాదు బట్ వెరీ అథారిటేటివ్ ఇన్ హర్ డొమైన్. ఇది ఇట్లా అవుతుంది, ఐ నో దిస్ ఫర్ అ ఫ్యాక్ట్, నో బగ్ ఇస్ కోఇన్సిడెన్షియల్, ఇది అవుతుంది, నేను రీప్రొడ్యూస్ చేస్తాను, ఇది ఫిక్స్ చేయాలి మీరు, లేకుంటే నేను సైన్ ఆఫ్ చేయను. వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా కూడా సైన్ ఆఫ్ చేసేది కాదు ఆమె. నాకు బాగా అనిపించేది, అంటే టేకింగ్ దట్ బోల్డ్ స్టాండ్ ఇస్ వెరీ గ్రేట్. ఓకే, సో ఈ విజిబిలిటీ అన్నది మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. మనం చాలా కష్టపడి, ఐ హ్యావ్ సీన్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అనమాట, చాలా కష్టపడతారు, చాలా ఇంత కష్టపడినాను ఇది వాళ్ళు చూసారా లేదు, మరి మీరు నేను ఇదంతా వర్క్ చేశాను, ఇదంతా ఇచ్చేసాను అని మనం చెప్పుకోలేం కదా. అది ఏంటంటే నీకు టైం మేనేజ్మెంట్ చేసుకోవడం రావట్లేదు అనొచ్చు వాళ్ళు, లేదు అంటే ఏంటి అమ్మాయి ఆటోమేట్ చేసుకోవచ్చు కదా, వాట్ ఈస్ దిస్ కంప్లైంట్ చేస్తుందా ఏంటి అంటే వాట్ ఈస్ హర్ థాట్, ఎందుకు చెప్తుంది ఇప్పుడు మాకు అని కూడా వాళ్ళు అనుకోవచ్చు. చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ వాళ్ళకి ప్రమోషన్స్ రావు, చాలా ఎఫర్ట్ పెడతారు కానీ వాళ్ళని ఎవరు గుర్తించరు, వాళ్ళకి ఏంటి ఇది, మళ్ళీ వాళ్ళు అంటారు నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను నాకు అసలు ప్రమోషన్ రాలేదు, వాళ్ళకి వచ్చింది, వాళ్ళకంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేశానని. నేను ఇవి ఎందుకు చెప్తానంటే ప్రాబబుల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఐ విల్ నాట్ లై, అలాంటి నెగిటివ్ థాట్స్ నాకు కూడా వచ్చినాయి. ఓకే,
సో అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ కామన్ ఆర్ నాట్, బట్ నాకైతే వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఆల్ మై పర్స్పెక్టివ్ కదా నేను చెప్పేది. సో నాకైతే వచ్చినాయి. దీని నుంచి మీరు ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటి? వర్క్ దట్ ఈస్ ఇన్విజిబుల్ డజంట్ ఎగ్జిస్ట్. అంతే. మీరు లేని పనిని చేస్తున్నారు. లేని పనిని చేస్తున్నప్పుడు ఎవరు మిమ్మల్ని గుర్తిస్తారు? ఎందుకు గుర్తించాలి? అసలు పని లేనప్పుడు అంటే అదే అర్థమవుతుందా మీకు? లేని పని చేస్తున్నారు మీరు. ఎందుకు? వర్క్ మీరు షో ఆఫ్ చేసుకోలేని వర్క్, ఇట్స్ అన్ ఇన్విజిబుల్ వర్క్. ఇన్విజిబుల్ వర్క్ మీద మీరు పని చేస్తే ఎంత పని చేసినా కూడా ఎవరికి కావాలి కదా? సో విజిబిలిటీ అన్నది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ ఛానల్ ఎలా చూపించుకోవాలి నా వర్క్ని అన్నది మీరు క్రియేట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువగా మాట్లాడతారనమాట స్టాండప్స్లో. ఏదో వాళ్ళు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. నాకు అనిపిస్తుంది, బాబోయ్ అంతా స్టాండప్ అంతా ఈయనే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఒక టైం బాక్స్ అనేది ఉండదు వాళ్ళకి. సో నేను ఇచ్చేసాను, ఐ వర్క్ ఆన్ ఇట్, ఐ మెట్ దెమ్, నేను ఈ టీం నుంచి ఇచ్చేసాను, ఓకే వీ హ్యావ్ దిస్. సో అంటే దే ప్రొట్రీ దెమ్సెల్ఫ్ యాజ్ అ స్టార్ ఆఫ్ ద ప్లే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్, అది మంచిది కాదు. అలా చేయొద్దు మీరు. దట్ ఈస్ ఏంటి ఏమంటారబ్బా, చాలా అగ్రెసివ్ షో ఆఫ్ విచ్ డజంట్ లీవ్ అ గుడ్ టేస్ట్ ఇన్ ఎనీబడీస్ మౌత్. కొంతమంది గట్టిగా మాట్లాడతారు మీటింగ్స్లో, కొంతమంది వేరే వాళ్ళని కట్ చేసేసి మాట్లాడతారు. సో ఇవన్నీ ఎట్లా అంటే, ఓ ఐ నో దట్ ఇష్యూ, ఓ ఐ సా దట్ ఇష్యూ, ఇట్లాగా కొంచెం ఏంటి గజిబిజిగా అలా ఉంటారు కదా. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఓకే, డోంట్ డూ. విజిబిలిటీ అంటే ఏంటి అంటే నేను చెప్తా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మీరు అనలైజ్ చేస్తున్నారనమాట. సో మీరు డెవ్ టీమ్ యూజువల్లీ వాళ్ళు మాట్లాడేసుకొని ఇన్ని పాయింట్స్ అని ఇస్తారు. మీరు క్యూఏగా ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. నేనైతే మా ప్రోడక్ట్ ఓనర్ని అడుగుతాను, రేపు మనకి ప్లానింగ్ మీటింగ్ జరుగుతుంది కదా, నాకు లిస్ట్ పంపించరా ప్లీజ్, వాట్ ఆర్ వి ప్లానింగ్ టు డిస్కస్ అని చెప్పి. సో ఆ లిస్ట్ ముందే మనకు వస్తే ఆ టికెట్స్ని ఫస్ట్ నేనే గ్రూమ్ చేసుకుంటాను. ఓహో దీనికి టీడీడీ కావాలి, ఓహో దీనికి ఈ టీంతో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదా, గూగుల్ చేసో ఏదో ఒకటి నేను ముందే అవన్నీ రాసుకుంటాను అనమాట. సో రేపు వాళ్ళు నేను రాసుకున్న పాయింట్స్ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటే దట్ ఈస్ ఫైన్. మాట్లాడకపోతే ఇట్స్ అ హైలీ అడ్వాంటేజ్ ఫర్ మీ. నేను చెప్తాను మనకి టీడీడీ రెడీగా ఉందా దీనికి అని చెప్పంటే, నువ్వు అంటే మనం ఒక పిఓసి ఏమైనా క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టాస్క్. సో వాళ్ళు చెప్పకపోవచ్చు, బికాస్ లైక్ ఏంటంటే ఓ ఇది ఇచ్చేసేద్దాం వచ్చేసేద్దాం అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. కానీ మనకేంటి, అరే ఐ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ టీడీడీ, నాకు ఆ పిఓసి కావాలి, నేను అవి చూస్తే కానీ నేను ఐ కాంట్ మూవ్ అహెడ్ విత్ దిస్. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు టెల్. అండ్ ఆల్సో మీకు దాంట్లో బిజినెస్ వాల్యూ ఏమన్నా అనిపిస్తే దాన్ని బట్టి మీకు ఏం అంటే యూ నో యువర్ సిస్టమ్ బెటర్. సో అది మీ సిస్టమ్, ఆ ప్రోడక్ట్ మీ సిస్టంలో ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే వాట్ ఆర్ ద రిస్క్, ఆ రిస్క్ని ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్. రిస్క్ని మీరు ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ అప్ ఇన్ టు ద టేబుల్, నాట్ ఓన్లీ డెవలపర్స్, మేనేజర్ కూడా కొంచెం మీ మేనేజర్ అంటే క్యూఏ మేనేజర్ కాదు, బట్ ద డెవ్ లీడ్స్ కానీ వీళ్ళందరూ కొంచెం ఓకే పాయింట్ మీకు ఒక అటెన్షన్ ఇవ్వడం మొదలు పెడతారు. సో ఒక బిజినెస్ లాంగ్వేజ్లో మనం మాట్లాడగలగాలన్నమాట, నాట్ జస్ట్ క్యూఏ. ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళ కళ్ళల్లోనూ పడాలి మనం. ఈ లీడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కళ్ళల్లోనూ పడాలి. లీడ్ వాళ్ళకి హై లెవెల్లో ఏం చేయాలో తెలుస్తుంది, కానీ ఇన్ డీటెయిల్ ఎలా అన్నది డెవలపర్స్ చేస్తారు. సో వెన్ యూ టాక్ అబౌట్ బిజినెస్, యూఆర్ టాకింగ్ ఇన్ దేర్ లెవెల్ అనమాట. యూఆర్ నాట్ టాకింగ్ ఇన్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ లెవెల్, యూఆర్ టాకింగ్ అబౌవ్ ద యావరేజ్ లెవెల్. ఓకే, ఈ టికెట్ టెస్ట్ చేయాలి ఒక 2 పాయింట్స్ అనుకుంటా అని కామ్గా కూర్చోవటం కంటే కూడా వాట్ యూ షుడ్ డూ అంటే, ఏమో ఈ లాజిక్ మన బిల్లింగ్ మాడ్యూల్ని ఇంపాక్ట్ చేస్తుందా, ఎందుకంటే 40% ఆఫ్ అవర్ కస్టమర్స్ యూజ్ దిస్ కోడ్ ఇన్ బిల్లింగ్, మనం ఈ కోడ్ని ఇప్పుడు ఆప్షనల్ చేస్తుంటే హౌ ఇట్ విల్ ఇంపాక్ట్, ఏదో ఒకటి ఒక లాజికల్ దట్ మేక్స్ సెన్స్, ఒక లాజికల్ స్టేట్మెంట్ దట్ మేక్స్ సెన్స్. మీరు యూనో పుట్ ఇట్ అవుట్ దేర్. అప్పుడు అది కరెక్టా కాదా అన్నది డోంట్ కేర్, యూ పుట్ ఇట్ అవుట్. డూ యూ థింక్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే దే విల్, అప్పుడు లీడ్స్ వాళ్ళు మాట్లాడతారు, నో దేర్ మైట్ నాట్ బి అ ప్రాబ్లమ్, మనకి ఫాల్ బ్యాక్ సేఫ్ ఉంది అని చెప్పి, అండ్ డూ వీ హ్యావ్ కోడ్ ఫర్ దట్ అని ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది అప్పుడు డెవలప్మెంట్. సో దట్ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ జస్ట్ a QA, but you are thinking in a little higher level. So people give you attention. ఇప్పుడు ప్రస్తుతం QEs ఎట్లా అయిపోయారంటే, దే ఆర్ నాట్ జస్ట్ గేట్ కీపర్స్. వాళ్ళు ఎట్లా అంటే టెస్టింగ్ అయిపోయిందా మేము సైన్ ఆఫ్ చేసేస్తున్నాం. దే ఆర్ నాట్ రిలీజ్ మేనేజర్స్. ఎట్లా అంటే కూర్చొని ఓకే టెస్టింగ్ అయిపోయింది, ఓకే దిస్ కెన్ గో టు స్టేజ్, దిస్ కెన్ గో టు ప్రాడ్. మీరు అట్లా చేస్తున్నట్టయితే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏదో మీరు చేయట్లేదు, మీరు ఏదో మిస్ అవుతున్నారు. సో యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ లుక్, నేను ఏదో మిస్ అవుతున్నాను, ఓకే నేను చేస్తున్నాను కరెక్టే, బట్ ఇదే చేయకూడదు, నేను ఇంకా చెయ్యాలి. సో
సంథింగ్ ఈస్ మిస్సింగ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మీకు మీరు చెప్పుకోవాలి. ఇంకోటి క్యూఏ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రోడక్ట్ని, డేటా టీమ్స్ని, కస్టమర్ ఫేసింగ్ టీమ్స్ని, స్టేక్ హోల్డర్స్ కానీ ఇవన్నీ టీమ్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఎండ్ టు ఎండ్ ఫ్లో ఎట్లా నడుస్తుంది అన్నది కంపల్సరీ తెలియాలి. చాలా పెద్ద స్కిల్ దట్ ఐ లెర్న్ అండ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో ఐ హోప్ సంబడి ఇన్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. ఓకే, నేను యావరేజ్ టెస్టర్స్తో పనిచేశాను, చాలా స్కిల్డ్ టెస్టర్స్తో పనిచేశాను, డెవలపర్స్ హూ టర్న్డ్ టెస్టర్స్ బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్టింగ్ వాళ్ళతోనూ పనిచేశాను. కానీ వీళ్ళందరిలో కంటే ఎక్సలెంట్ టెస్టర్, మేనేజ్మెంట్ కళ్ళలో పడే టెస్టర్, ఇంప్రెసివ్గా ఉండే టెస్టర్ ఎవరో తెలుసా? ప్రోయాక్టివ్గా ఉండే టెస్టర్. ప్రోయాక్టివ్గా ఏ క్యూఈ అయితే ఉంటారో దే విల్ సర్పాస్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. గుర్తుపెట్టుకోండి, proactivity always surpasses any skill. స్టార్ట్ అవ్వకముందే ఒక చెక్ లిస్ట్ రాసేసుకోండి. మీకు ఆల్రెడీ తెలియాలి మనం Q1లో ఏం టార్గెట్ చేస్తున్నాం, Q2లో ఏం టార్గెట్ చేస్తున్నాం అన్నది. అండ్ దిస్ ఈజ్ నాట్ అ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అవైలబుల్ వైడ్లీ ఇన్ యువర్ కంపెనీ. మీరు జస్ట్ అవసరమైన వాళ్ళతో మాట్లాడాలి, అంటే జస్ట్ కీ పీపుల్తో మాట్లాడితే మీకు తెలిసిపోతుంది. అండ్ టౌన్ హాల్ మీటింగ్లో కూడా తెలిసిపోతుంది, అండ్ చాలా ప్లానింగ్ మీటింగ్లో కూడా తెలిసిపోతుంది మనకి. ఓకే, మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు. సో చెక్ లిస్ట్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ నేను రాస్తాను. ఫస్ట్ ఏంటంటే చెక్ లిస్ట్ రాసుకోవాలి. స్ప్రింట్ స్టార్ట్ అవ్వక ముందే, స్టార్ట్ అయిన తర్వాత కాదు. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నాకు 4 టికెట్స్ ఉన్నాయా, ఈ 4 టికెట్స్ నేను ఇలా టెస్ట్ చేసుకోండి. నో, అలా కాదు. స్ప్రింట్ స్టార్ట్ అవ్వక ముందే గో త్రూ ద బ్యాక్లాగ్. అచ్చా, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3లో మనం ఈ రెండింటికి టీడీడీ కవర్ చేస్తున్నాము, ఈ రెండింటికి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోవచ్చు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ క్యూఈ మీకు అర్థమైపోతుంది, ఇవి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోవచ్చు. సో ఇవి ఏంటి, నేను చెక్ లిస్ట్ అని ఒక చెక్ లిస్ట్ రాసుకోండి ఫస్ట్. తర్వాత క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు ఏంటి అంటే చాలా సింపుల్ మేము ఉన్నాయి అనుకోండి, దాంట్లో క్వశ్చన్స్ ఇప్పుడు మేము ఓన్లీ ఒక టెక్స్ట్ బాక్స్ పెడుతున్నాము అక్కడ అని వాళ్ళు చెప్పారు అనుకో, ఇట్స్ అ సింపుల్ థింగ్. దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టెక్స్ట్ బాక్స్ డైనమిక్గా, స్టాటిక్గా, అది ఏంటి, దాంట్లో ఏం రాసుకోవచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ పెడదాం అనుకుంటున్నాం, అది ఎక్కడ సేవ్ అవుతుంది, ఆ వాల్యూస్ హిస్టారికల్ డేటా ఉంటుందా, మనకి ఎంతకాలం వరకు ఉంచాలి హిస్టారికల్ డేటా ఉందంటే, లేదు అంటే ఆ టెక్స్ట్ బాక్స్ ఈజ్ ఇట్ డిపెండెంట్ ఆన్ సెలెక్టింగ్ సంథింగ్ ఎల్స్. ఏదన్నా సెలెక్ట్ అయితేనే ఈ టెక్స్ట్ బాక్స్ మనకి అపియర్ అవుతుందా. సో హౌ ద సిస్టమ్ బిహేవ్స్, ఇదేంటి రిక్వైర్డ్ ఫీల్డ్, నాన్ రిక్వైర్డ్ ఫీల్డ్, ఇవన్నీ రిక్వైర్మెంట్స్లో ఉంటాయి. బట్ యూ కెన్ స్టిల్ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక థింకింగ్ ప్రాసెస్. ఇప్పుడు జస్ట్ అంటే మీరు కూర్చొని ఆలోచిస్తే వస్తుంది, లేదు అంటే చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీని ఏమడుగుతారు మీరు, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు థింక్ లైక్ అ టెస్టర్, నేను ఒక క్వాలిటీ పర్స్పెక్టివ్, ఒక బిజినెస్ క్వాలిటీ పర్స్పెక్టివ్లో ఒక వాల్యూడ్ మెంబర్ ఆఫ్ ద టీమ్ లాగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో వాట్ షుడ్ ఐ ఆస్క్ క్వశ్చన్స్, నేను దీని గురించి నేను ఏ క్వశ్చన్స్ అడగాలి అని చెప్పి ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ వాళ్ళని అడగండి మీరు. తర్వాత సజెషన్స్ మీరే ప్రొవైడ్ చేయండి. ఏంటి అంటే నేను టెస్ట్ కేసెస్ రాసేస్తాను, నేను టెస్ట్ కేసెస్ ఇస్తాను, మీరు యూనిట్ టెస్ట్లో ఇంప్లిమెంట్ చేసుకోండి లేదు అంటే మీకు దీనికి కావాల్సిన డేటా నేను ప్రిపేర్ చేసిస్తాను అని చెప్పు. సో బీ ప్రొయాక్టివ్, గో అండ్ టెల్ దెమ్, నేను అంటే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అని. మరి నీకు వచ్చా రాదా అన్న తర్వాత ఆలోచిద్దాం. బట్ మీరు వెళ్ళి చెప్పండి. వాళ్ళు 1 డేలో డెవలప్మెంట్ చేస్తారనుకోండి, మీకు 4 డేస్ పట్టింది అనుకోండి డేటా వాళ్ళకి ఇవ్వడానికి, బట్ స్టిల్ యూ స్టార్టెడ్ ద ప్రాసెస్. బట్ స్టిల్ పీపుల్ విల్ లిసన్ దాట్ యు ఆర్ ప్రొయాక్టివ్. దే విల్ థింక్ దట్ అరే తినొచ్చి మనకి ఏదో చేయడానికి ట్రై చేస్తుంది అన్న ఇంప్రెషన్ పడుతుంది. ఓకే, స్టార్టింగ్లో. సో బీ ప్రొయాక్టివ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కిల్ ఎనీబడి కెన్ హ్యావ్. ఓకే, సో ఏదన్నా టెస్ట్ డేటా అంటే హౌ యూ కెన్ హెల్ప్, హౌ యూ కెన్ ప్రొవైడ్ వాల్యూ టు దెమ్ అన్నది మీరు థింక్ చేసి వాళ్ళకి ప్రపోజ్ చేయండి ఐడియాస్. ఓకే, ప్రపోజ్ యువర్ ఐడియాస్. థింక్ చేసి నేను చేస్తాను, నేను క్వైట్గా చేసుకుంటూ ఉంటాను, వాళ్ళకి ఇచ్చేస్తాను కాదు. వాళ్ళు గంటలో డెవలప్ చేసేసి 6 రోజులోనో 1 డేలోనో ఇచ్చేస్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ, నునుకు, కర్సర్ ఇవన్నీ రావటం మూలంగా డెవలపర్స్ ఎవరన్నా కూర్చొని కోడ్ రాస్తారు అనుకుంటున్నారా, డెఫినేషన్ ఇది దిస్ అని లేదు. ఒక 2-3 సెకండ్స్లో కర్సర్కి అవన్నీ ఇచ్చేసి డెవలప్ చేసి ఆ కోడ్ని రివ్యూ చేసుకొని కంపాటబుల్ ఉందా లేదో చూసుకొని కాపీ పేస్ట్ చేసేస్తున్నారు. హౌ ఫాస్ట్ ఇస్ దట్? వెరీ ఫాస్ట్ కదా. సో యూ ప్రపోజ్, నేను టెస్ట్ డేటా ప్రిపేర్ చేస్తాను మీకు అని చెప్పి, అండ్ రఫ్ టెస్ట్ డేటాతో రండి మీ మైండ్లో. ఓకే, దే మైట్ నీడ్ ఆ టెక్స్ట్ బాక్స్కి వీళ్ళకి ఏం కావాలి, మ్యాక్సిమం లెంత్ ఉన్న